నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ సెషన్లో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. మనోజ్, గుడ్ మార్నింగ్. నమస్తే, శుభోదయం. రైట్, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందుగా ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ఈనాడు తెలంగాణలో మనకు టాపిక్ హైలైట్ అవుతుంది. కాంగ్రెస్ తీన్మార్, పంచాయతీ ఎన్నికల 3 విడతల్లోనూ పైచేయి సాధించింది కాంగ్రెస్. మొత్తంగా 56% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 30 జిల్లాల్లో ఆధిక్యం కొనసాగించింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. ఇక భాజపాకు 688 సీట్లు మాత్రమే 3 విడతల్లో. ఇక టోటల్ ఓవరాల్గా చూసుకుంటే 3 విడతల్లో కలిపి పోలింగ్ 85.30% అత్యధికంగా పోలింగ్ నమోదైంది. పల్లెటూరులో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా 3 విడతలు మనం చూస్తున్నాం. ఈనాడు టాప్ హెడ్లైన్లో ఇక్కడ ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. నిన్న 3వ విడతలో ఏ విధంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పల్లెటూరులో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు బారులు తీరారు. అదేవిధంగా 85% పోలింగ్ నమోదైంది 3 విడతల్లో కలిపి. ప్రధానంగా 3 విడతల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి సీట్లను కైవసం చేసుకుంది. పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాలు దాదాపు 7,010 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ 3 విడతల్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కైవసం చేసుకుంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానానికి పరిమితమైంది. కేవలం 3,502 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 50-50 అన్నట్టుగా పోటీ ఇచ్చింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక భాజపా 688 సర్పంచ్ స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. ఇక ఇతరులు కేవలం 1,505 ఇండిపెండెంట్లు మాత్రం కైవసం చేసుకున్నటువంటి మనం సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ టాప్ హెడ్లైన్లో ఇవాల్టి వార్తలను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? టోటల్ ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ల 3 విడతల పోలింగ్ కౌంటింగ్ పూర్తయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ విజయ దుందుంబి మోగించింది. ఏం చెప్తారు ఇవాల్టి న్యూస్ మీద మీ కామెంట్? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్లస్ పాయింట్ ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో అట్లా కాకుండా చివరికి అది కదా ఇంకొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ కనుక దాన్ని బట్టి కూడా చేస్తారు. అంతేందుకు గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 70% వరకు చేసుకున్నారు. ఇవాళ 55-56% అంటే విజయమే కాదంటలేదు. కానీ గతంలో చూస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పోయినసారి 2019 మన 2021 ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికలు చూసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా 80-90% అధికార పార్టీ గెలుచుకుంది. దానికి తర్వాత చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, 11 సీట్ల పరిమితం. అంటే ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలలో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉంటుందో దానికి ప్లస్ పాయింట్ ఉంటుంది. 2-3 ఏళ్ళ అధికారాన్ని ఉంటుంది కనుక మనం వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. లేకుంటే గ్రామాభివృద్ధి జరగదు. ఎమ్మెల్యేలు ఎంపీలతో పని ఉంటుంది. ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయకుండా స్థానిక ప్రభుత్వాలు మనగలిగే పరిస్థితి లేదని ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా కింద పడ్డ మాదే పై చేయి, పైన పడ్డ మాదే పై చేయని పార్టీలు అనుకుంటాయి. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. నేను 50, 30, 5, 15 అని థియరీ పెట్టినా. కాకపోతే కొంత ఏంటంటే మనకి 55, 27 ఇట్లా ఆ ప్రాంతాల్లో మొత్తం మీద 3 పార్టీలు వరుసగా ఓ లెవెల్ ఉన్నాయి. 10% పైగా మీకు ఇండిపెండెంట్లు కానీ ఏకగ్రీవాలు కూడా, ఇండిపెండెంట్లే కాదు ఏకగ్రీవాలు కూడా అయినాయి. అంటే 10-12% ఏకగ్రీవాలు అయినట్లు లెక్క. సుమారు 2,000 సీట్లు, 1,800 చిల్లర సీట్లు ఏకగ్రీవాల పేరు మీద లేకుంటే ఇండిపెండెంట్ పేరు మీద ఎన్నికయ్యారు. ఇప్పుడు వీళ్ళను అధికార పార్టీ సొంతం చేసుకుంటే 56 కాదు 60కి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఇప్పటికీ మొదలైంది వలసలు. కానీ పార్టీల పరంగా ఎన్నికైన వాళ్ళు పోకపోవచ్చు. ఎందుకంటే సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారు కానీ కింది స్థాయిలో ప్రజలు గల్లబట్టి అడుగుతారు, గట్టిగా చొక్కా పట్టుకొని అడుగుతారు. బుద్ధి లేదా, నిన్నదాకా బీఆర్ఎస్ అని గెలిపించాను, నేను కాంగ్రెస్ అని గెలిపించాను, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి. కనుక అధికార పార్టీ నుంచి పోయే ప్రసక్తి లేదు కానీ వేరే పార్టీ నుంచి వచ్చే ప్రసక్తి ఉంటుంది. అంటే ఏ దొడ్లో ఇన్న మారే దూడ అని గతంలో ఉండే ఇప్పుడు అది లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా పార్టీ పరంగా పార్టీ సానుభూతి పరుడు కట్టర్ పార్టీ వాళ్ళే ఎన్నికయ్యారు పూర్వకంగా చెప్పాలంటే. కానీ సమస్య లేదు. ఓటింగ్ శాతం నాకు ఇంకా ఏంటంటే ఇంకో 5% కావాల్సి ఉండే, 90% దాటాల్సి ఉంటే గ్రామాల్లో చైతన్యం ఉంటుంది. కానీ ఇవాళ మనకు అర్థమవుతుంది అంటే గ్రామాల ఓటర్ లిస్టు నేను ఈ మధ్యన 15 రోజులుగా ఎన్నికల్ని వేదిక తిరుగుతుంటే అందులో 100 ఓట్లు ఉంటే 4 నుంచి 5 మినిమం చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి అందులో. అంటే ఏమన్నట్టు చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా తీసేయలేదు. ఇప్పుడు జనవరి 1కు
జరిగే సమరీ రివిజన్ లో పోతుండొచ్చు. కానీ ఇప్పుడైతే 5% వరకు ఈ ఓటర్ లిస్ట్ లో చనిపోయిన వాళ్ళు ఉంటున్నాయి కనుక 5% పడే కదా ఎట్లా, ఇంకొక 5% వరకు 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు గ్రామ పంచాయతీ కానీ ఈ లెవెల్లో వార్డు మెంబర్ లెవెల్లో ఓట్లు అన్ని తెచ్చుకుంటారు. అంటే ఒక్క ఓటు కూడా విడిచిపెట్టకుండా ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చుకుంటారు. అయినా సరే ఒక 5% ఓట్లు ఎక్కడనో ఊళ్ళో లేకపోవచ్చు, దేశంలో లేకపోవచ్చు, ఇట్లా కొందరు ఉంటారు కదా. ఓ 4-5% ఓట్లు మాత్రం దూరం నుంచి వచ్చి వేయాల్సి ఉంటుంది కనుక పట్టణాల నుంచి నగరాల నుంచి వాళ్ళు రాకపోవచ్చు. కనుక 10% పోతే అంటే కనీసం 10% ఓట్ల వరకు డబల్ ఎంట్రీ ఉండొచ్చు, లేకపోతే రాకపోవచ్చు అంటున్నాను. చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు. దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది కనుకనే ఎస్ఐఆర్ అంటే ఎస్ఆర్ అనేది చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడానికి, లేకపోతే ఇటువంటి ఓట్లు తీసేయడానికి పనికి వస్తుంటారు. ఇదే పెద్ద ఎత్తున మీకు పట్టణాల్లో ఎందుకు ఇది 80% పోలింగ్ కావడం లేదంటే ఇదే కారణం అంటారు. గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటే పట్టణాల్లో అయితే డబుల్ ఎంట్రీస్ ఉంటాయి, చనిపోయిన వాళ్ళు పట్టించుకునేవాడు ఉండడు, అవన్నీ ఓట్లు ఉంటాయి కనుక ఎన్నికల జాబితా అది ఓటర్ల జాబితా ప్రక్షాళన చేస్తే 90%కు వచ్చేదని నేను అనుకుంటున్నాను. సరే, మొత్తం మీద ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, పెద్దగా ఘర్షణలు లేవు, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 విడతలు ప్రశాంతంగా జరిపించిన అధికార యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ అధికార యంత్రాంగాన్ని అభినందిస్తూనే మద్యము డబ్బు పంపిణీని ఎవరు ఆపలేకపోయారు. విచ్చలవిడిగా మద్యము డబ్బు పంపిణీ జరిగింది. అందరు కూడా తీసుకొని ఓటేశారు. కానీ సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు అందరి దగ్గర విన్నారు, అందరి దగ్గర తిన్నారు, వేసేవాడికి ఓటేశారు. మంచిదే, నష్టం ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రజల ఆర్థిక పరిస్థితి అట్లా ఉన్నప్పుడు చచ్చిందానికి వచ్చిందే కట్టిన వాడు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం అనుకున్నారు, తీసుకున్నారు, వేసేదానికి వేశారు. ఇవాళ గెలిచిన వాళ్ళందరూ కూడా ధనబలంతో గెలిచిన వాళ్ళు లేరు, కానీ కొంతవరకు అది పనిచేసింది. అయినా తర్వాత నిజాయితీగా మనం ఎవరి మంచికి మనకు ఊరికి ఉపకారం ఎవరని గెలిపించారంటున్నాను. ప్రజా తీర్పును ఎప్పుడు కూడా గౌరవించాలి. మనం ప్రజాస్వామ్యం వెలివిరుస్తున్నది. 2 ఏళ్ల తర్వాతనైనా ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చారు. వాట్ నెక్స్ట్ అనుకుంటే ఒకటే మాట, ఇప్పుడు తర్వాత జరగాల్సింది ఏంది, వీళ్ళందరూ కూడా సగం మంది లేడీస్ ఎన్నికయ్యారు. మహిళలు సగం మంది పోతే మిగతా సగం మందిలో పురుషులలో చూసుకుంటే పురుషులైన మహిళలైన మనకు పేదలు, దళితులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎన్నికయ్యారు. మరి వీళ్ళందరికీ డబ్బులు లేవు కదా, ఖర్చు పెట్టారు ఎన్నికల్లో. ఇప్పుడు వట్టికుండా మిగిలింది కనుక పంచాయతీ సర్పంచులకు, పంచాయతీలకు నిధుల సమస్య వస్తుంది. ఇప్పుడు వెంటనే కొత్తగా అనుకున్నాం కదా, మిమ్మల్ని అనుకుంటే మా ఊరు ఉద్ధరిస్తామనుకున్నాను, ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టలేదు వల్ల అంటారు. ప్రజల ఒత్తిడి ఉంటాయి. గతంలో సర్పంచులు అదే చేశారు. పాపం సొంత డబ్బులు పెట్టుకుని అభివృద్ధి చేస్తే ఆ డబ్బులు ఇంతవరకు వాళ్ళకి రాలేదు. కనుక అట్లా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు 3,300 కోట్లు వస్తున్నాయి కదా, అవి మార్చి లోపల తెప్పియాలి, లేకపోతే మురిగిపోతాయి. 2 సంవత్సరాలుగా పంచాయతీ పాలక వర్గాలు లేవు కనుక ఆ డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం. అది తెప్పించుకోవాలి. అట్లాగే గతంలో కేసీఆర్ గారి లాస్ట్ 5-6 ఏళ్లలో ప్రతి పంచాయతీకి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అంటే మినిమం మాకు అమౌంట్ పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత డబ్బులు ఇచ్చింది. అది ట్రాక్టర్లోను పోయినా, లేకుంటే ఎలక్ట్రిసిటీ బిల్లు పోయినా, దేనికైనా పోయినట్టే కదా, మనకు వచ్చినట్టే కదా అని. అట్లాంటిది ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు ఎన్ని వస్తాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలంటున్నాను నేను. అప్పుడు మాత్రమే గ్రామాలు వెలువరిస్తే, గ్రామాలకు అభివృద్ధి బలాలు ఉంటాయి. గ్రామాలు లేకుండా, పట్టణాలు లేకుండా ప్రపంచం లేదు. ఎక్కడ నివాసయోగ్యమైన పరిస్థితులు కల్పించాలంటే గ్రామాలకు నిధులు కావాలి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గెలవడం సరే, కానీ ఇప్పుడు ఈ నిధులు కావాలంటున్నాను. అంతిమంగా ఒక మాట ఏంటంటే, ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఉత్సాహం ఎట్లా ఉంది కదా, 56% గెలిచారు కదా కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఉత్సాహంతోనే జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉప ఎన్నికల ఉత్సాహంతో, గెలుపు ఉత్సాహంతో పెట్టారు. ఇప్పుడు ఈ ఉత్సాహంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని ఎన్నికలు పెట్టండి. ఒక 5-6 నెలలు అన్ని కంప్లీట్ చేసేసుకుంటే జిహెచ్ఎంసీతో సహా, జిహెచ్ఎంసీ కూడా ఇప్పుడు డిలిమిటేషన్ అయింది, 300 వార్డులు పెంచారు. రేపు మార్చి 31 లోపల పూర్తిగా వార్డులు అని పక్కా అయిపోతే కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదిస్తుంది. కనుక చేయాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీతో సహా అన్ని ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు పూర్తి చేసుకొని వచ్చే 2.5 ఏళ్ల దాకా ఇలాంటి ఎన్నికలు లేకుండా, అంటే మళ్ళీ ఈ 6 నెలలు పూర్తి చేసుకుంటే 2028 డిసెంబర్లో జరుగుతాయి ఎన్నికలు, మళ్ళీ వచ్చే ఎన్నికలు. కనుక అప్పటిదాకా మనకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఏమనుకుంటుంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరపమని కోరుతున్నాం. అట్లానే ఇప్పుడు వచ్చిన పంచాయతీలకు నిధులు ఇవ్వమని కోరుతున్నాం. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు తెలంగాణలో టాప్ పేజీలో 5 శాసనసభ్యులపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. సభాపతి గడ్డం ప్రసాద్
కీలక నిర్ణయం తీసుకున్నారు. బారాస ఎమ్మెల్యేల ఫిర్యాదును తోసిపుచ్చారు స్పీకర్. త్వరలో మిగిలిన వారిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అనర్హత పిటిషన్లు కొట్టేసిన వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ వీళ్ళు పార్టీ ఫిరాయించారనేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు హైకోర్టును సంప్రదించారు, సుప్రీంకోర్టును కూడా సంప్రదించారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయంతో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక గడువును అయితే కేటాయించారు. ఆ గడువు లోపల 5 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ కొట్టేసినట్టు మనకి ఈ వార్త అందుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నిన్న ఈ నిర్ణయంతో కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్, న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యేలు వివేకానంద అలాగే సంజయ్ చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? ఫిరాయింపుల గురించి ఓవరాల్ గా మాట్లాడితే అయారాం గయారాం సంస్కృతి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారే దీనికి ఎప్పుడో చెక్ పెట్టాలి, దేశంలో ఉన్న 4,500 మంది అసెంబ్లీ సభ్యులు, దాదాపు 1,800 మందికి పైగా మన రాజ్యసభ లోక్సభ సభ్యులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిస్తే మరి ఇందులో 2,000 మంది పైగా అప్పుడు ఫిరాయింపు చేసేవాళ్ళు. దీనికి అడ్డుకట్ట వేయాలని రాజీవ్ గాంధీ గారు 85లోని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల బిల్లు తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు తీసుకొచ్చారు. అందులో అప్పుడు పాపం అమాయకుడు, ఆయన ఇంత పెద్దగా దుర్మార్గంగా ఇంత మారుతారనుకోలే. అంటే 1/3 అయితే పార్టీ ఫిరాయింపు కిందకి రాదన్నారు. 1/3 అంటే 100 మంది ఉంటే 34 మంది మారితే అది పార్టీ చీలికనే కానీ పార్టీ ఫిరాయింపు కింద రాసుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువ మంది చేయడం వల్ల తర్వాత 2003లో వాజ్పేయి గారు గమనించి, ప్రధానమంత్రి ఎవరైనా ఒక మంచి సంప్రదాయం నెలకొల్పుతారు కదా, వాజ్పేయి గారు స్పందించి ఇది లాభం లేదు, 1/3 అయితే లాభం లేదు, ముగ్గురులో ఒకటి పోతే పార్టీ ఫిరాయింపు కాదంటే ఎట్లా, కనుక సమస్య లేదు, 2/3 అంటే ముగ్గురులో 2 పోవాలి, అంటే 100లో 67 మంది మారితేనే లెక్క అని కొత్తగా చట్టాన్ని మార్చారు, మళ్ళీ అంటే సవరించారు. ఇప్పుడు ఏమైందంటే అది కూడా దాటుతున్నారు. చూశాం కదా పోయినసారి, అంతకుముందు ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్నారు, తర్వాత మనకు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కూడా చేసుకున్నారు. అంటే అభివృద్ధి కోసం అనేది, ఎందుకు వారి పార్టీ అంటే దూడగడ్డి కోసం అన్నట్టు. తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకున్నారు. అంటే నైతిక విలువల ప్రకారం చూస్తే అందరూ తప్పే, కానీ శంఖంలో వస్తే తీర్థం చేసుకుంది కేసీఆర్ పార్టీ. అప్పుడు ఎందుకంటే 67% దాటి చేర్చుకున్నారు కనుక ఆ పార్టీ విలీనమైనట్టు, మనకు సిఎల్పి విలీనమైనట్టు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ పరిస్థితులలో ఇప్పుడు ఇవాళ ఈ హెడ్డింగ్ కరెక్ట్. చాలా మంది నిన్న మీడియా వాళ్ళు కానీ ఏమన్నారంటే అది క్లీన్ చిట్ అన్నారు. కానీ క్లీన్ చిట్ కాదు ఇది. అయ్యా, మీరు సరైన ఆధారాలు సమర్పించలేదు, మాకు పార్టీ మారినట్టు మీరు ఇచ్చిన ఆధారాలు సరిపోలేదు కనుక వాళ్ళు పార్టీ మారినట్టే లెక్క అనే దాని మీదనే ఆధారాలు లేవు కనుక కొట్టేస్తున్నాం అన్నారు. ఆధారాలు చూపెడితే కొట్టే అందుకని కోర్టు తీర్పుగా భావించాలి దీన్ని. గడ్డ ప్రసాదరావు గారి మీద ఎట్లా అన్నట్టు ట్రిబ్యునల్ తీర్పు ఇది. ఈ స్పీకర్ అధికారంతో కాదు, ట్రిబ్యునల్ చైర్మన్ అధికారంతో ఆయన చేశారు. దాన్ని తీర్పును తప్పు పట్టాలి, కానీ తీర్పు చెప్పిన మనిషిని తప్పు పట్టదు. ఎప్పుడు కూడా కోర్టు అడ్వకేట్ చెప్తున్నాం, వ్యక్తిని మనం బదనాలు చేయదు. అంటే తీర్పు ఇచ్చిండు, దాన్ని అంగీకరించి దాన్ని ఏం చేయాలి, అంగీకరించకపోతే హైకోర్టుకి వెళ్ళాలి. అదే జరుగుతుంది ఇవాళ. ప్రజాస్వామ్యం కూలి అయింది అనుకుంటున్న వాళ్ళు కూడా గతంలో కూలి చేశారు కదా వీళ్ళందరూ కూడా. అన్ని పార్టీలు 1, 2 అని ఏం లేదు, అన్ని బీజేపీతో సహా. కనుక ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అప్పీలు పోతారు, అప్పీలు మళ్ళీ 6 నెలలు నడుస్తుంది. ఇందులో 3 రకాలు స్ప్లిట్ చేశారు. ఒకటేమో 8 మంది విచారణ పూర్తయింది అన్నారు కదా, 8 మంది మీద మరి మంచి చెడు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, 5 ఎందుకు తీసుకున్నారు అంటే, రేపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. మీరు 4 వారాల్లోపు చేస్తారా లేకపోతే మీ మీద చర్య తీసుకోమంటారా అని చెప్పి, మీరు స్పీకర్ అధికారం కాదు ఇది, స్పీకర్ ఇమ్యూనిటీ కేవలం అసెంబ్లీకే, మీరు ఈ ట్రిబ్యునల్ చైర్మన్ ఈ అనర్హత పిటిషన్ల దగ్గరకు వచ్చారు, కోర్టు లాంటిది, మీరు సరిగ్గా చర్య తీసుకోండి, లేకపోతే ఏదైనా సరే ఏ చర్యనైనా తీసుకోండి, లేకపోతే మీ మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటాం, మా పరిధిలోకి వచ్చేస్తుంది అని చెప్పి కోర్టు హెచ్చరించింది సుప్రీంకోర్టు. దాంతో రేపు చెప్పాలి, ఇప్పుడు ఇవాళ కాక రేపు చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మనకు జనరల్ గా క్లాస్ టీచరు హోంవర్క్ చేసుకురామంటే మనం ఏం చేస్తాం, 2 చేసుకుపోయి సార్ 2 చేసిన సార్, ఇంకో 2 మిగిలిన సార్ రేపు చేసుకొస్తారు, తప్పనిసరి చేసుకొస్తారు అంటాం మనం. ఇది అట్లాగే కోర్టు ముందట ఏం చెప్పాలంటే 5 పిటిషన్ పరిష్కరించిన సార్, ఇంకా కొంచెం టైం ఉన్నది, టైం ఇవ్వండి మళ్ళీ చేస్తా అంటాం. అదే జరుగుతుంది. ఒకవేళ ఇవాళ మిగతా 3 తీర్పిస్తారా లేదా తెలియదు. చూడండి, ఒక 5 బాహాలు కాగానే ఇప్పుడు కరీం శ్రీహరి గారు కొత్తగా ఇప్పుడు నిన్న పిటిషన్ చేసుకున్నారు. నిన్నటి దాకా ఆయనకు ధైర్యం చిక్కలే, ఎందుకంటే నేను కూడా పోతానేమని భయం ఉండే ఆయనకు. ఎప్పుడైతే ఈ 5 పిటిషన్లు డిస్మిస్ అయినాయో, 5 మీద ఉన్న అనర్హత పిటిషన్లు, వెంటనే ఏం చేశారు, ఈయన పోయి నేను ఆ పార్టీ మారలేదు, పార్టీ మారిన ఎప్పుడు చెప్పినా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ లో చేరలేదు అని బహిరంగంగా అబద్ధం చెప్తూ అక్కడ
అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కడియం శ్రీహరి కూడా 9 మందిని కలిసినట్లు లెక్క. ఇక పూర్తిగా దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటే దొరికిన దొంగ ఎవరన్నా ఉంటే ఒకవేళ నిజంగానే ఆ నైతికత ఉన్న ఏ వరకం రాజీనామా చేయాలి. ఎవరు మన దానం నాగేంద్ర గారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచిండు ఎమ్మెల్యేగా, ఆ మన కాంగ్రెస్ పార్టీ పేరు మీద బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు. అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం వీళ్ళు కూడా ఉన్నది, వీళ్ళ కూడా ప్రకటనలు ఉన్నాయి. 10 మందిని చేసుకున్నాం, ఇంకో 16 మంది వస్తే అయిపోతుంది అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినా అభివృద్ధి కోసం వాళ్ళు చేసిన ప్రకటనలు ఉన్నాయి. కనుక ఈ తీర్పు తప్పు ఆయనకు ఆత్మకు తెలుసు, ఎవరికి ప్రసాదరావు గారికి కూడా. కానీ ప్రభుత్వ ఒత్తిళ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక ఇచ్చారు. దాని ప్రకారం ఏం చేయొచ్చు అంటే ఈ తీర్పు మీద అప్పీల్ పోవాలి. ఇప్పుడంతా ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు ఎందుకు రావని ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు రావంటే ఇప్పుడు బీహార్, మన పశ్చిమ బెంగాల్, అట్లానే పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఎన్నికలు 2026 ఏప్రిల్ మేలో జరగాల్సి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చచ్చిపోయినా ఇట్లా రాజీనామా చేసినా ఎన్నికలు రావు. ఎందుకంటే 6 నెలల దాకా టైం ఉంటది కనుక వచ్చే 5 నెలల ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంతో కలుస్తుంది. ఈ దానం నాగేంద్ర గారు రాజీనామా చేసినా ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ దాకా ఎన్నిక వచ్చే సమస్య లేదు. ఉప ఎన్నికలు ఇప్పుడంతా రావు. ఇది రేవంత్ రెడ్డి చెప్పినట్టే. కాకపోతే ఈ కోర్టులు ఇక్కడి నుంచి అక్కడి నుంచి కోర్టులు బాగా ఆడుకుంటాయి కనుక ఈ అనర్హత పిటిషన్ ఇంకో సంవత్సరం కొనసాగినా ఆశ్చర్యం లేదు అంటున్నాను. కింది కోర్టులో, పై కోర్టులో. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం ఈనాడు పేజీలో. రామ్జీకి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్త నిరసనలు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఇద్దరి మీద ఈడీ కేసు పెట్టినటువంటి తీరును అక్కడ ఉన్నటువంటి కోర్టు తప్పుబట్టడంతో ఇవాళ బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది దేశవ్యాప్తంగా. ఇదే అదునుగా హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు పేజీలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? రామ్జీ అంటే గతంలో మహాత్మా గాంధీ పేరు పెట్టేది 2009లో. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి యూపీఏ 1 గవర్నమెంట్ వచ్చినప్పుడు అభ్యుదయకరమైన బిల్లులు వచ్చినాయి. అందులో నరేగా అంటే మనకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతుందో అది మన గ్రామీణ స్కీమ్ ఏముందో అది మంచిది. అట్లాగే మనం గృహహింస వ్యతిరేక చట్టం కానీ, సమాచార చట్టం కానీ అవన్నీ 2005లో వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. తర్వాత 2009లో దీనికి మహాత్మా గాంధీ అనే పేరు జోడించారు. మంచిది, తప్పేం లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు జోడించడానికి కారణం ఏంటంటే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయన గ్రామ స్వరాజ్యం కోరుకున్నాడు. భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందని చెప్పిండు. కనుక ఆయన ఆశించిన గ్రామ స్వరాజ్యానికి ఇది పనికొస్తుందని చెప్పి వరకం చెప్పారంటే ఆయన పేరు పెట్టారు. మంచిది. కానీ ఈ ప్రభుత్వం పెద్ద తప్పు ఏం చేస్తుందంటే ఈ పేరు తీసేయడం తప్పు. నెంబర్ 1. గాంధీ, నెహ్రూ కుటుంబాల మీద పేరు కోపం ఉండొచ్చు, కానీ గాంధీ మీద, నెహ్రూ మీద కోపం ఉండొద్దు. అత్యంత ప్రజాస్వామ్యవాది మొట్టమొదటి ప్రధాని నెహ్రూ మీద కానీ, మరి భారత జాతిపిత గాంధీ మీద కానీ వీళ్ళు మొన్నటిదాకా విషం నేర్చారు బీజేపీ వాళ్ళు. అది తప్పు అంటున్నారు. పోనీ మన సోనియా గాంధీ మీదనో, ప్రియాంక గాంధీ మీదనో, రాహుల్ గాంధీ మీద పగుంటే తీర్చుకోండి. ఆ గాంధీ ఈ గాంధీ కాదు కదా. ఆమె అదే చెప్పింది ప్రియాంక, మా కుటుంబ సభ్యుడు కాదు కదా, భారతదేశంలో అందరి కుటుంబ సభ్యుడు గాంధీ గారు దాన్ని అభిమానిస్తున్నారని నేను కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా చూపిస్తున్నా ఈ విషయంలో. కానీ ఇందులో అస్సలు చేయాల్సిన యాగి దీని మీద కాదంటున్నాను. పేరు మార్చడంలో యాగి చేయొద్దు. ఏం గమనించారంటే ఇవాళ మొన్నటి దాకా పూర్తి ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం భరించేది. నరేగా ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, 12 ఏళ్లుగా మెల్లమెల్లగా నీరు గారుస్తూ వచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎక్కువ మొత్తంలో, దేశంలో ఎక్కువ మొత్తంలో అంటే 9,000-10,000 కోట్ల రూపాయలు మనం వాడుకొని పనులు చేయించాం ఇక్కడ. ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నరేగా కింద. అటువంటిది ఇవాళ 3,000 కోట్లకు కూడా దిగజారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ. ఇప్పుడు అప్పుడు ఉన్నంత నిధులు వాడుకుంటలేమా అంటే వాళ్ళు మెల్లమెల్లగా నీరు గార్చారు అనేక నిబంధనల పేరు మీద. ఇప్పుడు ఇంకొక నీరు గార్చే నిబంధన ఏంటంటే దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడండి అంటున్నారు. 40% రాష్ట్రాలు భరించాలి, 60% మేము ఇస్తామంటున్నారు. అంటే ఉదాహరణకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మొన్నటి దాకా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 60 మేము ఇస్తే 40 మీరు పెట్టుకోండి అంటున్నారు. అంటే ఏమన్నట్టు పూర్తిగా నీరు గార్చే పథకం ఇది. రెండోది 125 రోజులకు పెంచమని ఘనంగా చెప్పుకుంటున్నారు పార్లమెంట్ సాక్షిగా మంత్రులు, బీజేపీ మంత్రులు. 125 రోజులు కాదు, అసలు 100 రోజులకే దిక్కులేదు కదా, పని దొరకలేదు కదా. ఉన్న 100 రోజులే మొత్తం అందరికి పని ఇవ్వకుండా మీరు ఇవాళ జాబ్ కార్డులు ఇచ్చి మీరు నిధులు తక్కువ చేసి నిధులను మన కిందికి రాష్ట్ర ప్రభుత్వాలు పంపకుండా చేసి మీరు అవి చేయడం వల్ల ఇప్పటికే 100 రోజులు పని దొరుకుతుంది. 105 రోజులకి కాగితం మీద పెంచితే లాభం ఏంది, కాగితం మీద పెంచడం లాభం లేదు అంటున్నాడు. మూడో దుర్మార్గం ఏంటంటే మొన్నటి దాకా పంచాయతీలే
ఈ పనులు ఏవి చేయాలని నిర్ణయించే అధికారం ఉంది గ్రామ సభలకు. అది తీసేసి మేం చెప్పిన పనులే చేయాలంటున్నా. ఈ 3 అంశాలను వీళ్ళు వ్యతిరేకించాలి తప్ప ఇప్పుడు గాంధీ పేరు మీద యాగీ చేస్తే పరిష్కారం కాదు. చేయాల్సిన పనులు ఇవి నేను చెప్పిన 40-60% అనేది తప్పు. గ్రామీణ రోజ్గార్ యోజన పంచాయతీల పాత్ర తక్కువ చేయడం రెండో తప్పు. 105 పెంచినా కూడా కాగితం మీద పెంచడం తప్ప నిజమైన డబ్బులు పెంచాలంటే బడ్జెట్ పెంచాలి కదా. నరేగాకి ఇచ్చిన బడ్జెట్ పెంచాలి. ఈ 3 చేయాలి. చేయకుండా కేవలం ఈ గాంధీ పేరు మార్చిందని దాని మీద యాగి చేసి వీళ్ళు అసలు సమస్యను పక్కదారి పెట్టిస్తున్నారు. అందరు కలిసి పేదల ముఖ్యంగా గ్రామీణ ప్రజల నోట మన్ని కొడుతున్నారు అంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఇది ఒక వరం. గ్రామీణ ప్రజలకు 2005 నుంచి ఇప్పటిదాకా ఏదైనా సరే రోజ్గార్ యోజన, అంతకుముందు జవహర్ రోజ్గార్ యోజన ఉండే, అంతకుముందు ఎన్ఆర్ఈపీ ఉండే, ఆర్ఎల్ఈజీపీ ఉండే, ఏదో గ్రామీణ పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ చట్టాన్ని మనం మార్చాలంటున్నాం. ఇది తప్పు. ఇప్పటికైనా సరే ఈ చట్టాల్లో దుర్మార్గమైన మార్పులను వ్యతిరేకించండి. కేవలం పేరును వ్యతిరేకించడం పాపం లేదు. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్డంకులుంటే తొలగించి పరిపాలనను పరుగులు పెట్టించాలే తప్ప మీరే అడ్డంకిగా మారితే ఇది తప్పు అనేసి కూడా కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మనం చూస్తున్నాం కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు చిత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. ప్రజల సంతృప్తే మీ పనితీరుకు కొలబద్ద, ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, మెరుగైన పాలన, వేగంగా సేవలే లక్ష్యం, పీపీపీ వైద్య కళాశాలపై నియంత్రణ ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ చేశారు. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు బండా రామ్మోహన్ రావు గారు? నిన్న కలెక్టర్లతో సుదీర్ఘమైన సమావేశం పెట్టి మొట్టమొదలు తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా అభినందించారు. అంటే రాజకీయాల కొత్త అయినా సరే పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు, అటవీ శాఖ ఉంటుంది కనుక బాగా పనిచేస్తున్నాడు మెచ్చుకొని వెంటనే తన కొడుకు లోకేష్ ని కూడా యువ నాయకుడు తను కూడా బాగా పనిచేస్తున్నాడు. 13 నెలల్లో మొత్తం గ్లోబల్ సదస్సు జరిగింది కదా, అంతకుముందు దాని పర్మిషన్ తీసుకురావడం జరిగింది. మొత్తం మీద తను కూడా బాగా పనిచేస్తున్నాడు. ఇటు కొడుకును అటు సహచరుడైన ఉప ముఖ్యమంత్రిని పొగిడారు, కలెక్టర్ను పొగిడారు. కలెక్టర్లు కూడా ఏమవుతుందంటే ఏదైనా తెగించి పనిచేస్తే రేపొద్దున ఏమి ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లు భయపడుతుంది. ఆ భరోసా ఇవ్వాలి. మేము ఉన్నా మీకు అని, మేము తప్పులు చేయనీయం, తప్పులు చేయమని కోరము అని ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు గతంలో కలెక్టర్లు ఎందుకు మన సంజయ్, సునీల్ ఎందుకు జైలుకి వెళ్ళారు? అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన పిపి ఆచార్య, శ్రీలక్ష్మి ఎందుకు జైలుకి వెళ్ళారు? వీళ్ళు చేయించిన తప్పుడు పనులే కదా వాళ్ళతో. కనుక మేము తప్పుడు పనులు చేయించము, రూల్స్ ప్రకారం నడవండి అని మీకు ఎన్నుదాన్ని ఉంటామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మీరు పని చేస్తలేరంటే ఎందుకు చేస్తారు? ఏం చేస్తే ఏమవుతుంది, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ మా మీద కేసులు పెడతారు అని భయం ఒకటి ఉంది కదా వాళ్ళకు. దాన్ని తొలగించాలంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు ఇటువంటి విమర్శలకు అర్హులే. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయకుండా ఊరుకుంటే పీడబోతుంది కదా. చేసిన వాడికి వండిన గుండకు వంక పెడతారు ఎవడైనా. ఏం చేయకుండా పీడబోద్ది కదా, ఏ గొడవ లేదు కదా అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇది తప్పే అంటున్నాను. యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిందే. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కరెక్ట్ గా పనిచేయమని కోరాల్సింది తప్పేం కదా. కానీ పొరపాటు ఇద్దరు ఉంది. అంటే మాకెందుకు, మేము ఈ ఉద్యోగం చేసుకుని అవతలపడించాలని కలెక్టర్లు అనుకోవద్దు, మేము కలెక్టర్లతో ఏ తప్పులైనా చేయిస్తాం, మా చేతికి మట్టంటది కదా అని రాజకీయ నాయకులు అనుకోవద్దు. ఇద్దరి మధ్యన సయోధ్యం ఉండాలి. ప్రభుత్వం అంటే ఉద్యోగులు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు 2 గుర్రాలంటి వాళ్ళు. అంటే జోడెట్ల గుర్రం సరిగ్గా బండి పోవాలంటే సరైన విధంగా ఎద్దులు లాంటి వాళ్ళే కదా. ఇద్దరు కలిసి పనిచేయాలి. కనుక అపనమ్మకం ఉంటే అధికారుల మీద ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వం మీద అధికారులకు కానీ అపనమ్మకం ఉంటే, రాజకీయ నాయకుల మీద అపనమ్మకం ఉంటే అప్పుడు బండి సాగదు. కనుక ఇద్దరు కలిసి పనిచేయాలి. అందుకని రాజకీయ నాయకత్వం చట్టసభ నుంచి వస్తుంది, ఎగ్జిక్యూటివ్స్ ఏమో 35 ఏళ్లకు సర్వీస్ లో ఉంటారు. కనుక ఈ ఇద్దరిని కలుపుకొని పోయే బాధ్యత అటు అధికారులది కానీ, ఇటు ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ఉండాలి. ఆయన హెచ్చరికలో వాస్తవం అనేది. హెచ్చరిక చేసే ముందు తాము కూడా కలెక్టర్లతో తప్పుడు పనులు చేయించాం, మా స్వార్థం కోసం చేయించామని చెప్పాలి. ఇక పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలను మాట్లాడి ఇప్పటికీ నాకు అనుమానం ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి పెత్తనం మీకు అప్పచెప్పి ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. వాళ్ళు 1000 కోట్ల పెట్టుబడి పెట్టి మెడికల్ కాలేజీ నిర్మించిన తర్వాత పెత్తనం మాదే, సీట్లు మావే, డొనేషన్లు మావే, వస్తువులు మాదే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు అంటున్నాను. అందుకనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. P4 విధానం మీద క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికి కూడా ప్రభుత్వం సరైన క్లారిటీ ఇస్తలేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏంటంటే మీరు డబ్బులు 5,000 కోట్లు లేవా, సంవత్సరానికి 1000-1500 కోట్లు పెట్టలేరా
అని చెప్పి దానికి ఉన్న రిషికొండ ప్యాలెస్ కు ముడిపెట్టి ఋషింట అక్కడ 400తో కట్టారు, అదైతే 2 మెడికల్ కాలేజీలు పూర్తవే అంటున్నారు. కట్టిన దాన్ని కూల్చలేం కదా. గతంలో ఆ పిచ్చి పని చేశారు, ప్రజావేదిక కూల్చారు ఆయన. మీరు ఆ పిచ్చి పని చేయకండి. వెంటనే అనుకుంటే ఏం చేయాలో మన ఏమంటారు తెల్లేనులాగా తయారైంది అంటున్నారు కదా, వైట్ ఎలిఫెంట్ అంటున్నారు కదా. వైట్ ఎలిఫెంట్ ను వాడుకునే పద్ధతి ఉన్నది. ఇప్పుడు పలకనామా ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లో, నిజాం గారి ఆస్తి అది. దాన్ని ఎవరు లీజు తీసుకొని హోటల్ నడుపుతున్నారు కదా. ఇది కూడా అంతే అంటున్నాడు. మంచిగా జరిగింది, పర్యావరణ విధ్వంసం జరిగింది, రిషికొండను గుండు కొట్టేసింది, అయిపోయింది. కానీ ఇప్పుడైనా సరే ఆ భవనాన్ని ఒక మంచి హోటల్ కి వాడండి, మంచి హోటల్ లీజుకి ఇవ్వండి. మెయింటెనెన్స్ మిత్రం కాదు, 4 రోజుల్లో ప్రభుత్వం మెయింటైన్ చేస్తే మన తుమ్మ చెట్లును మన రావి చెట్లు మొలుస్తాయి, గోడల్లో మొలుస్తాయి. కాకుండా అంటే మంచి మెయింటెనెన్స్ కావాలి, దానికి బాగా అద్భుతమైన సంవత్సరానికి 100 కోట్ల మెయింటెనెన్స్ కావాలి. కనుక మంచి హోటల్ కు దానికి అప్పచెప్పండి, లేకపోతే ఒక మంచి గెస్ట్ హౌస్ గా మార్చండి. గెస్ట్ హౌస్ మార్చితే మన ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కష్టం. కనుక ఏదైనా సరే ఒక టూరిజం ప్లేస్ గా మార్చి చేస్తే బాగుంటది. దానికి ప్రైవేట్ కి అప్పచెప్పడం బెస్ట్, లీజ్ తీసుకోవడం, లీజుకు ఇవ్వడం బెస్ట్ ఉంటున్నాను. ఆ మాట కూడా నిర్ణయించడానికి దానికి మంత్రివర్గము, దానికి ఉపసంఘము, మీరు ఏం చెప్తారో చెప్పండి అన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఒకటి ఉంటది ఆలోచన, ఈ సంఘం ఇవన్నీ కూడా శంకర్లో వస్తే తీర్థం కావాలి కదా. నా ఆలోచన అయితే ఉందంటే దీన్ని ఇంత 100 కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టారు కనుక దాన్ని చెక్కు చెదరకుండా ఉండాలంటే ఒక మంచి కంపెనీకి లీజ్కి ఇచ్చి వాళ్ళు హోటల్ నడుపుకుంటారా, గెస్ట్ హౌస్ చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.